డాక్టర్ గీతానంద్పై ఆరోపించబడిన హత్యా నేరాన్ని కొట్టివేస్తూ ముద్దాయిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మిస్టర్ అరుణ్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాం. కోర్టులో నేను త్రాగిన విషయం డాక్టర్, నాకు చిన్నప్పటి నుంచి యోగాభ్యాసం చేసే అలవాటు ఉంది. అందుకే ఆ విషయం గొంతులోంచి కిందకి దిగకుండా ఆపు చేయగలిగాను. అయినా ఎక్కువసేపు బిగబట్టాను కదా, అందుకే తల తిరిగి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నమ్మకం అన్నీ ఇక్కడ థియేటర్లో ఉన్నారమ్మా. అన్నయ్య, అరుణ్ ఎలా ఉన్నాడు? గండం గడిచింది శోభ, ప్రాణాపాయం తప్పింది. గీత, నీకు అతను ప్రాణాలు పోస్తే భగవంతుడు అతను ప్రాణాలు పోశాడు. అంటే అతను తాగింది విషయమేనా? 100% విషయమే. మై గాడ్, ఎంతసేపు తన యోగాసనాల శక్తితోనూ మనోబలంతోనూ ఉగ్గబట్టగలిగాడు. ఇంకొద్దిగా ఆలస్యమై ఉంటే. ప్లీజ్ ప్లీజ్ డోంట్ సే ఇట్ అన్నయ్య. ఎందుకలా చేశాడు? ఏమో, అతనికి ఆ దేవుడికి తెలియాలి. అరుణ్, యువర్ లక్కీ. డాక్టర్, అసలు ఆ బాటిలో విషయం లేదు. మీ బాబు కొడుకులు ఇద్దరు అబద్ధం చెప్పి నన్ను చీట్ చేశారు. ఇదే నిజం. విషయం లేకపోతే పాత్రుడు ఎలా వస్తాడు అంకుల్? మరి వీడెందుకు చావలేదు? అమృతం తాగి ఉంటాడు. భుజంగం గారు, అయ్యగారిని విసిగించకండి. ఆయనకు మూడు అవుట్ అయితే నాకు మారు పగులుతుంది. ఆరో ప్రాణువులు నువ్వు ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం ఉద్యోగం చేయడమా? 500 కాదు, నేను నీకు నెలకు 5000 ఇస్తాను. పిలిస్తే పలుకుతూ ఎప్పుడూ నా కళ్ళలోనే కదులుతూ ఉండు. ఓకే? మై డియర్ కుబేర కుమారా, దానం చేసే శక్తి తమకున్నా దాన్ని స్వీకరించే శక్తి నాకు లేదు. డార్లింగ్. ఎస్ మై స్వీట్ డార్లింగ్, నేను నీ దాన్ని అయ్యేంత వరకు 5000 కాదు 5 పువ్వులు కూడా తీసుకోను. ఏంటి మీరు చేసేది? మిస్టర్, ఇది పవిత్రమైన కళాశాల గాని కామశాల కాదు, మీలాంటి పశువులు పొరలడానికి. ఉండండి, ఇప్పుడే ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేసి మిమ్మల్ని డివార్ చేస్తాను. మిస్టర్ ప్రొఫెసర్, మీరు ఈ కాలేజీ కొత్త ఉండొచ్చు. కోర్టులు మా ఇళ్ళు, పోలీసులు మా జవాన్లు, ఇక స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అంతా నా అభిమానులు. క్రైమ్ కేసరి పులిగడ్డ నరసింహం కుమారుని, విక్రమ్ కుమార్ని ప్రాణాలు తీయడం కూడా నాకు చాలా వినోదం. ఈ క్షణమే మిమ్మల్ని చంపేసి ఈ అమ్మాయిని మీరే బలాత్కరించి మానభంగం చెయ్యబోతుంటే చూసి సహించలేక చంపానని చట్టాన్ని మీ చుట్టాల్ని కూడా నమ్మించగలం. అర్థమైందా? నేను ఎన్ని సంవత్సరాలు చదివిన శాస్త్రాల కంటే చక్కగా అర్థమైంది. బాబు, నన్ను క్షమించు. నేనేమి చూడలేదు.
నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. గుడ్ మ్యాన్, పైకి వస్తారు డార్లింగ్. అన్నయ్య, డాక్టర్ ఆనంద్ గారి ఇంట్లో ఏదో పార్టీ ఉందట. కేవలం నిన్ను మాత్రమే రమ్మని శోభ ఫోన్ చేసింది. అమ్మా, ఏమిటి? మీకోసం అరుణ్ బాబు గారు వచ్చారమ్మా. మై గాడ్, వస్తున్నాను. హాల్లో కూర్చోమని చెప్పు. అమ్మగారు ఇప్పుడే వస్తారు, మిమ్మల్ని కూర్చోమన్నారు బాబు. మధ్యలో లేవటం మర్యాద కాదు. మిస్టర్ అరుణ్, వాయిద్యానికి గాత్రం కలిస్తేనే సంపూర్ణత్వం. మీరు పాట కూడా పాడాలి. సారీ డాక్టర్. సిగ్గుపట్టం ఆడవాళ్ళకే సింగారం అండి, మీరు మగవాళ్ళు. డూయింగ్ కలం దాచుకోవడం కోర్టులో న్యాయాన్ని దాచేంత అన్యాయం. మిస్టర్ అరుణ్, 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 పాడతాను. ఓకే, గుడ్. గెలుపుమా దేశుమా, గెలుపుమా దేశుమా, గగనమే రగిలినా జీవితం ప్రతిపదం అమరమై సాగని, జీవితం ప్రతిపదం సమరమై సాగని. గెలుపుమా దేశుమా, గెలుపుమా దేశుమా, గగనమే రగిలినా జీవితం ప్రతిపదం సమరమై పొడిచే పొద్దుకు మెరిసే కిరణం భూషణం, మెచ్చిన వయసుకు ఇచ్చిన కానుక చుంబనం, పొంగే కడలికి పొరలే చెరటం తోరణం, వలచే చూపుల తొలి